హలో, నమస్తే. నా పేరు మన్య నాగేశ్వర యాదవ్, కాకినాడ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యాదవ్ సంఘం అఖిల భారత మహాసంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. అలాగే సూపర్ బజార్ డైరెక్టర్గా. మొన్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అనే ఊర్లో ఒక యాదవ బిడ్డ చనిపోవడం జరిగింది. దాని నిమిత్తం మన యాదవులందరూ కూడా శ్రీకాకుళం కానీ మన తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలు పల్లా శ్రీనివాస్ గారు కానీ అందరూ బాగా స్పందించడం జరిగింది. అది సిదిరి అప్పలరాజు గారి అబ్బాయిని ఆయన తప్పించడానికి విశ్వప్రయత్నాలు చేయటం జరిగింది. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి అగ్నికుల శత్రువుల సమస్యల మీద రావడం జరిగింది. సందర్భం కాదు, కానీ ఈ విషయం మాట్లాడటం జరిగింది. చిన్న కుర్రోడు యాక్సిడెంట్ చేస్తే తప్పేంటి, అది ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని జగన్ గారి మాటలో హాస్యాస్పదం. ఆయన ఇప్పటికీ మారడని అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఓ ప్రశ్న వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులతో సుతా, మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేద, ఓ గొర్రెల కాపరి, ఒక యాదవ బిడ్డ మరణించితే వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు పరామర్శించుంటే ఎంతో ఆనందపడేవాళ్ళు. మీరు ఒక మాజీ మంత్రికి మీరు సపోర్ట్గా నిలబడి ఈ ఎంత దారుణమైన విధానం అంటే హత్య చేసి వచ్చి నేను కాపాడుతాను అన్న విధంగా మీరు చేశారు. అదే నీ రెడ్డి కులంలో కానీ అదే అగ్రవర్ణాల్లో ఏదైనా జరుగుంటే నువ్వు అలా మాట్లాడగలవా జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే సిదిరి అప్పలరాజు గారు అతని అహంభావానికి ఎంత నిదర్శనం అంటే, చనిపోయిన వారు తరపున వాళ్ళు మా ఇంట్లోకి వచ్చి నువ్వు పని చేయి, కేసు వెనక తీసేసుకో, ఆ ఇంట్లో పని మనిషిగా పనిచేయి అని మాట్లాడటం చాలా దారుణమైన చర్య. అది దానికి మేము తీవ్రంగా ఖండించడం జరిగింది. నేను కూడా ఇక్కడ మా జిల్లా తరపున కూడా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం నిదర్శనం నిన్న సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కూటమి ప్రభుత్వానికి మా జిల్లా యాదవులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా. అది మీరు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ బడుగు బలహీన వర్గాల పట్ల అంకిత భావంతో ఉన్నారన్నది ఇదే నిదర్శనం. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.